నమస్తే అండి. నమస్తే. సార్, తమిళ రాజకీయాలు రోజుకో ట్విస్ట్‌తో ముందుకు వెళుతూ ఉన్నాయి. ఓ పక్క అన్నామలై గారు రాజకీయ పార్టీ అంటున్నారు. మరో పక్క రజనీకాంత్ గారి వైఫ్ ఒక సేవా సంస్థ అది. బట్ త్వరలో దాన్ని కూడా రాజకీయ పార్టీగా అవతరించబోయే అవకాశం ఉంది అంటున్నారు. వీటన్నిటి నడుమ ప్రస్తుతానికి అధికారంలో ఉన్న టీవీకే పార్టీ ఎట్లా పావులు కదుపుతుందా అని చూస్తున్నారు. తిరుచి ఈస్ట్ నుంచి మొన్నటి వరకు వీసీకే వస్తుందేమో అన్నారు, త్రిష గారు వస్తారేమో అనుకున్నారు. బట్ వీసీకే కన్ఫర్మ్ అయిపోయిందని కూడా మనమే మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు దాన్ని రాఘవ లారెన్స్ గారికి ఇస్తున్నారు. ఆయన కూడా 11th నేను ఒక మంచి అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. అసలు ఏం జరుగుతోంది అంటే అది కూడా స్పెక్యులేషన్. లారెన్స్కి మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అంటే త్రిష ప్లేస్లో లారెన్స్ అనేది కూడా రాసేస్తున్నాయి తమిళ పత్రికలు. అయితే తెలుగు పత్రికలు లేదు తెలుగు మీడియా ఆయనకి మంత్రి పదవి వరకు కన్ఫర్మ్ చేసి వార్తలు అయితే సర్క్యులేట్ చేస్తున్నాయి. అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి, గెలిచిన తర్వాత ఆయనకి అంటే అక్కడి నుంచి ఎలాగో గెలుస్తారు. అధికార పార్టీకి అనుకూలమైనటువంటి నిర్ణయమే తొలి దశలో జరిగే ప్రతి ఉప ఎన్నికలోనూ కనిపిస్తుంది. కాబట్టి లారెన్స్ గెలుపు ఖాయమే. ఆయనకు సీటు గ్యారంటీ అయితే సీటు కూడా స్పెక్యులేషన్. ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు ఏవీ లేవు. కాబట్టి అధికారిక ప్రకటన వస్తే ఆయన మంత్రి అయిపోవడం ఖాయం అని ప్రపంచం మాట్లాడేసుకుంటోంది. ఇది ఒక గొడవ అయితే భారతీయ జనతా పార్టీ టోటల్గా టీవీకే పార్టీని ఎలా చూస్తోంది అనేది కూడా ఈయన ఎపిసోడ్లో మనకు అర్థమవుతుంది. అన్నామలై కదలికలు ఆయన బీజేపీ ప్లాంటెడ్ అనేది మనమే మాట్లాడుకున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఆయన కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అనే అభిప్రాయం కలిగించేలాగా ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఇన్నర్ గొడవ అదే. ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టడం, రజనీకాంత్తో ఆయన కలవటం, రజనీకాంత్ గారి వైఫ్ కొంచెం పొలిటికల్ ఏరియాలోకి వస్తున్నట్టుగా మాట్లాడటం, సేవా సంస్థ మక్కల్ ఏదో పేరు పెట్టారు, మక్కల్ మడై అనేది ప్రజావేదిక అన్నారు. ఈ మక్కల్ మడై అనేదే పొలిటికల్ పార్టీ, అన్నామలై పొలిటికల్ పార్టీ పేరు కూడా కావచ్చు అని తమిళ మీడియాలో వార్తలు వచ్చేసాయి ఆల్రెడీ. అంటే ఈ ఎన్నికల వ్యవహారము రిజల్ట్స్ వస్తున్న టైంలో, డిఎంకే డౌన్ఫాల్ మొదలైన టైంలో రజనీకాంత్ గారు వెళ్ళి స్టాలిన్ని కలిసి ఏం మాట్లాడారో ఆయన బయటకు వచ్చి చెప్పలేదు. కానీ ఆయన అక్కడికి వెళ్ళటానికి పెట్రోల్ పోసింది బీజేపీయే అని ఒక మాట బయట సర్క్యులేట్ అయింది. సో ఇప్పుడు రజనీకాంత్ గారి ఇంటిగ్రిటీ, రజనీకాంత్తో ఇన్వాల్వ్ అయ్యి అంటే లింక్ అయ్యి ఆయనతో మాట్లాడానని ఓపెన్గానే అడ్మిట్ చేశాడు అన్నామలై. ఓపెన్ చేశాడు కాబట్టి ఆవిడ పొలిటికల్ యాక్టివిటీలోకి వస్తున్నట్టుగా లత గారు ఒక మాట అన్నారు. సామాజిక జీవితంలోకి వస్తున్నాను అన్నారు ఆవిడ. అదే తప్ప పొలిటికల్ పార్టీ అనే మాట అనలేదు. కానీ అంటే మహిళల సమస్యల గురించి, ప్రజా సమస్యలు, ముఖ్యంగా చిన్నపిల్లల సమస్యలు దాంట్లో మాట్లాడొచ్చు ఆ వేదిక ద్వారా అనేది. అదే దాన్ని ఈయన కూడా అనుకూలంగా వినియోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు రజనీకాంత్ గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని చాలామంది ఆకాంక్షించారు. బట్ ఆయన వెనుకడుగు వేశారు. ఇప్పుడు రజనీకాంత్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను లతా గారు అన్నామలైకి ట్రాన్స్ఫర్ చేస్తారు. లతా గారు అదే ఆవిడ ఉంటారు. ఓకే, ఆవిడ ద్వారా జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకొక బ్రెయిన్ ఉంది, సత్యనారాయణ అని ఇంకొక బ్రెయిన్ ఉంది, రజనీకాంత్ గారి మిత్రుడు. ఆయనకి థింక్ ట్యాంక్ ఆయన. కాబట్టి ఆయనకి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే చాలా పనులు జరుగుతాయి అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఆయన చాలా డ్రైవ్ చేశాడు. కాకపోతే రజనీకాంత్ ఎప్పటికప్పుడు అలా పక్కకి నెడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా రంగప్రవేశం చేస్తాడు. చేసి వీళ్ళందరూ కలిసి విజయ్కి ఏర్పడినటువంటి ఈ బేస్ని, ఈ ద్రవిడ ఓట్ బ్యాంక్ బేస్ని ఏదైనా చెదరగొట్టగలమా అనే ప్రయత్నం మొదలవుతుంది. ఒక రకంగా ఇతను అంటే అన్నామలై వెనకాల ఈయనకి ఒక లింక్ ఉంది. ఈయన కూడా సంఘ్ పరివార్తో ట్రావెల్ అయ్యి తర్వాత సివిల్స్లో టాపర్గా వెళ్ళి అక్కడ అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సర్వీస్ని అందించాడు ఆయన. ఐపీఎస్ అందించి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా పనిచేశాడు ఆయన. ఇక్కడ కూడా పనిచేశాడు. ఆయనకి
ఆ ఏరియా తెలుసు మనకి. ఒక లింకేజ్ ఉంది జేడీ లక్ష్మీనారాయణ గారి లింకు. ఆయన రాజకీయ ప్రవేశం చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయన కూడా తమిళనాట ఇంకో జేడీగా మారతాడా అని కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. కానీ ఇతను జేడీ కాదు. ఎందుకంటే ఈయనకి పొలిటికల్ లైఫ్తో పాటు లింక్ అయి ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ లైఫ్ ఉంది. ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభమైన వాడే. జేడీ కూడా, ఈయనకు కూడా అదే లింక్ ఉంది. అక్కడి నుంచి ఈయన బీజేపీలోకి వెళ్ళి ట్రావెల్ అయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సొంత పార్టీ అంటున్నాడు. జేడీ లక్ష్మీనారాయణ గారి ప్రయాణం అది కాదు. ఆయన మధ్యలో అలా జనసేన వైపు వెళ్ళాడు. దానికంటే ముందు ఒక లైఫ్ ఉంది ఆయనకి. ఆయన యాక్టివిస్ట్గా కొంతకాలం ఉన్నాడు. యాక్టివిస్ట్గా ఉండి జనసేనతో ట్రావెల్ అయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ అని, అది కూడా వద్దని ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ టు పెవిలియన్ అనే మూడ్లో వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఈయన అలా కాదు, ఈయన టోటల్ కమిటెడ్, ఈయన డెడికేటెడ్. ఈయన డెడికేషన్ వెనకాల ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ నడిపిస్తుంది ఢిల్లీ నుంచి. ఆ ఢిల్లీ స్కీమింగ్లో భాగం. ఈ మాటలన్నీ మాట్లాడటానికి ముందు ఆయన కొంతకాలం ఢిల్లీలో ఉన్నాడు అనేది చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే తమిళనాడు ఎన్నికలలో ఆయనకి పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు, నాగేంద్రన్కి ఇచ్చారు. ఈయన కొంచెం అసంతృప్తికి గురయ్యాడు. నిజానికి అక్కడ బీజేపీ ఓట్ బ్యాంకుని పెంచిన ఘనత అన్నామలైది. ఆ ఘనతని పక్కన పెట్టి మరీ అతన్ని తీసుకొచ్చారు, నాగేంద్రన్ని తీసుకొచ్చారు. ఇతన్ని పక్కకి గెంటాడు. అసంతృప్తితో దావాలనంలాగా ఆయన మరిగిపోతూ బయటకు వచ్చాడు అని మాట్లాడుతున్నారు, కానీ అంతేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినట్టుగా మనం చూసాం కదా సార్. ఒకవేళ నేనే కనుక బీజేపీలో ఉండుంటే అన్నామలైని ఉంచుకోవడం కోసం, పార్టీలో నిలబెట్టుకోవడం కోసం నేను ఏమైనా చేస్తుండేవాడిని. అదే ఆయన కూడా కొంచెం పెట్రోల్ పోసాడు. ఆ దావానలం మండటానికి ఆయన కూడా కొంచెం పెట్రోల్ పోసాడు తప్ప ఒరిజినల్గా దావానలం అంటించింది వాళ్ళే. అక్కడి నుంచే మంట పెట్టారు. బట్ ఇన్ని స్పెక్యులేషన్స్ మధ్యలో ఒకవేళ కనుక టీవీకే పార్టీ లారెన్స్ గారికి ఆ నియోజకవర్గాన్ని ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు లారెన్స్ గారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనకు తెలుసు, ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తూ ఉంటారు వాళ్ళ అమ్మగారి పేరు చొప్పున. ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఆ పరంగా లారెన్స్ గారికి తమిళనాట మంచి పేరే ఉంది సేవా కార్యక్రమాలు చేస్తూ. అంటే లారెన్స్ పర్సనల్ ఇమేజ్ ఇవన్నీ, ఈ పనులు ఇవన్నీ అతనికి దోహదపడతాయి అనేది అనుకుంటున్నారు. కానీ దానికంటే కూడా అతనికి ప్రస్తుతం విజయ్ ఇమేజ్తోనే గెలుస్తాడు. అతను గెలిస్తే, సీట్ ఇస్తే అతను గెలవటం ఖాయమే, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే మొదటి ఉప ఎన్నికల ఫలితాలన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగానే పెడతాయి. జనం కూడా ఆ మూడ్లో ఉంటారు. అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేని మనం గెలిపించుకోగలిగితే, ఇతను అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే మనకి 4 పనులు జరుగుతాయని అనుకుంటారు. ఇతని పర్సనల్ ఇమేజ్ కూడా వాళ్ళకి కనెక్ట్ అయితే ఇంకొంచెం ఎక్కువ మెజారిటీ వస్తుంది. లారెన్స్ గెలుపు ఖాయం. తమిళ మీడియా చెప్తున్నట్టుగా గెలిస్తే మంత్రి పదవి అనేది ఆల్రెడీ ఇచ్చిన హామీ అని చెప్తున్నారు వాళ్ళు. అది కూడా కావచ్చు. తెలుగు మీడియా దాన్ని చాలా ఎక్కువ హైలైట్ చేస్తోంది. అది జరిగితే జరగవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అక్కడ ఇమ్మీడియట్గా పొలిటికల్ అపోనెంట్గా ఎవరు రారు. సీరియస్గా డిఎంకే ఇప్పుడు రంగంలోకి దిగే పరిస్థితి లేదు, కనిపించట్లేదు. అన్నామలై పెట్టబోయేటువంటి పార్టీకి కొంచెం టైం ఉంది. వాళ్ళు దీనికి సంబంధించి ముందు స్టాలిన్ గారి దగ్గర కన్విన్స్ చేసుకోవాలి అనే మూడ్లో ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ గారి మీద ఉంది ఆ బాధ్యత. వారు వెళ్ళి స్టాలిన్కి చెప్పాలి, అయ్యా ఇక్కడ కొత్తగా ఇంకో ప్రాంతీయ పార్టీ రాబోతోంది, దాన్ని మీరు ఎనిమిగా చూడకండి, అది ఉంటుంది, దానికి ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ మేరకు అది పనిచేస్తుంది, మీరు దాన్ని శత్రువుగా చూడకండి, అలా ఉండేవ్వండి, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా మీకే. ఎందుకంటే ఇప్పుడు ఆయన టువర్డ్స్ ఎన్డీఏ ఉన్నాడు స్టాలిన్. కాబట్టి ఇప్పుడు అన్నామలైని స్టాలిన్కి పోటీగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనే మాట తప్పు. ఈయన విజయ్ టార్గెట్, విజయ్ మాత్రమే టార్గెట్, స్టాలిన్ కాదు. స్టాలిన్ని కన్విన్స్ చేసి కలుపుకుని వెళ్ళి విజయ్ని పక్కకి జరపగట్టం అనే ప్రోగ్రాము
దాని మీద అంటే వీళ్ళ కంట్రోల్లోకి రాలేదు అనేటువంటి ఒక చిరాకు ఉంది వాళ్ళకి. విజయ్ తమ కంట్రోల్లోకి రాకపోగా పైగా ఐడియాలజికల్ ఎనిమీ అని ప్రకటించటం, ఇది కొంత సఫర్ చేసింది వాళ్ళు ఢిల్లీ. ఇతనికి మెజారిటీ రానప్పుడు టోటల్ మీడియా నుంచి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, విజయ్ నీకు ఆల్టర్నేటివ్ లేదు, నువ్వు ఇమ్మీడియట్గా ఢిల్లీ వెళ్ళు, నీ పని అయిపోతుంది, 10 నిమిషాల్లో నిన్ను ముఖ్యమంత్రిని చేస్తారు ఢిల్లీ నుంచి అని చెప్పి తెలుగు మీడియా కూడా కోడై కూర్చుంది. అవును. అయినప్పటికీ అతను వెళ్ళకపోవడం వలన అతను లబ్ధి పొందాడు. కానీ ఇప్పుడు ఆ లబ్ధిని అతను ఇండివిజువల్ ఇమేజ్తో పొందాడు అనే దాన్ని నిలవకుండా చేయాలి అని చేయటం కోసం ఇతన్ని ప్లాన్ చేశారు. కాబట్టి ఇతని శత్రువు స్టాలిన్ కాదు, విజయ్. చూడాలి సార్ ఏం ఇది జరగబోతుంది. ఆపరేషన్ విజయ్గా చూడాలి. కాబట్టి ఈ ఆపరేషన్ నుంచి బయటపడటానికి ఆయన సమీకరణ చేస్తున్నాడు శక్తుల్ని. ఆ సమీకరణలో భాగమే లారెన్స్ లాంటి వాడిని దగ్గరికి తెచ్చుకోవటం. నలుగురితో కాంట్రాక్ట్స్ ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్లో ఉన్న లారెన్స్ అనేవాడు ఏ మేరకు విజయ్కి ఉపయోగపడతాడు అనేది చూడాలి. థ్యాంక్ యూ అండి.